ఈరోజు మాంచెస్టర్ వేదికగా 4th టెస్ట్ డే 1 జరుగుతూ ఉంది కదా. మరి దీంట్లో ఫస్ట్ సెషన్లో చూసుకుంటే మన వాళ్ళు ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు. ఎందుకంటే మన వాళ్ళు ఒక్క వికెట్ కూడా ఇవ్వకుండా ఏకంగా 76 రన్స్ కొట్టారు 25 ఓవర్స్ అప్పుడు. అయితే మరి దీంట్లో భాగంగానే మనకి కేఎల్ రాహుల్ చూసుకుంటే 39 రన్స్ కొట్టాడు, జైస్వాల్ చూసుకుంటే 35 రన్స్ కొట్టాడు. అయితే మరి ఈ మ్యాచ్లో 9th ఓవర్లో చూసుకుంటే ఒక వింత సంఘటన జరిగింది. అదేంటంటే ఇటువైపు నుంచి క్రిస్ వోక్స్ బౌలింగ్ చేస్తూ ఉంటే జైస్వాల్ బ్యాటింగ్ ఆడుతూ ఉండి అతను బ్యాట్ విరిగిపోయింది. అంటే ఆ బాల్ ఏదన్నా క్రిస్ వోక్స్ ఎక్కువ పేస్ చేశాడంటే ఎక్కువ పేస్ కూడా అక్కడ ఏమీ వేయలేదు. సో కొంచెం స్లో బాల్ వేసాడు. దాని తర్వాత ఇటువైపు బ్యాటింగ్ వచ్చేసరికి జైస్వాల్ భారీ హిట్ కూడా ఏం కొట్టింది లేదు, జస్ట్ డిఫెండ్ చేశాడు అంతే. సో డిఫెండ్ చేసిన తర్వాత అది హ్యాండిల్ దగ్గర మొత్తం కూడా మరి విరిగిపోవడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి దాని తర్వాత బ్యాట్ మార్చుకోవాల్సి వచ్చింది. సో మరి ప్రస్తుతానికి చూసుకుంటే మనకి టీ బ్రేక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ టీ బ్రేక్ కంప్లీట్ అయిన తర్వాత మన వాళ్ళు 149 రన్స్ కొట్టారు. సో దీంట్లో కూడా ఒక 3 వికెట్స్ అయితే కోల్పోయాం అనమాట. సో మరి మనకి సాయి సుదర్శన్ అలాగే రిషబ్ పంత్, సో వీళ్ళిద్దరు అయితే గ్రీజ్లో ఉన్నారు. సో మరి వీళ్ళిద్దరు ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తే మరి మ్యాచ్ మనం గెలిచే ఛాన్స్ ఉండిద్ది.